కీర్తన. వీడు ఎవడో సారీ టీ కాఫీ అని తీసుకుంటాను. నో నో ఇట్స్ ఓకే. రే కృష్ణ, ఏ పని మీద వచ్చారండి? కళ్యాణ మండపానికి ఏ పని మీద వస్తాం? కళ్యాణానికి వచ్చాం. ప్లీజ్ 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 కమ్ రండి. ఇదేనండి శ్రీ పద్మావతి కళ్యాణ మండపం. ఇదే మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోగానే ఫస్ట్ రూమ్ పెళ్లి కూతురు. పెళ్లి ఎవరికో కాదు, నీ అలకే. మండపం బుక్ చేసుకోవడానికి వచ్చారు. బాధపడకరా ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, లోపలికి వెళ్ళి చూడొచ్చా? ప్లీజ్ ప్లీజ్ చూడండి. సరే అండి. రే చెప్తారా, రైల్వే స్టేషన్ అంతంత మాత్రం ఉన్న అమ్మాయి మనల్ని రిజెక్ట్ చేసిందిరా. మనల్ని తను ఆల్మోస్ట్ దేవత. మనం ట్రై చేసి తను రిజెక్ట్ చేయటం కంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతేనే బెటర్. వదిలేసి ఇవాళన్నా ప్రశాంతంగా పడుకుంటాను. అంతేలే, ఆమె కూడా బెటర్. ఇదేనండి మెయిన్ హాల్. మెయిన్ హాల్ ఇక్కడ 100 నుంచి 150 వరకు. 150 వరకు కూర్చోవచ్చు. అది మండపం అండి. డెకరేషన్ అవి మీరు చేయించుకున్న ఓకే, మామూలు చేయమన్నా నో ప్రాబ్లం. మేము చేస్తే డిస్కౌంట్ అండి. బాగుంది. సెంటిమెంట్ పరంగా చూస్తే ఇక్కడ జరిగిన పెళ్ళిళ్ళన్నీ సూపర్ సక్సెస్ మేడం. ఓ, మీ పెళ్ళి ఇక్కడే జరిగిందా? కాదండి, పదండి. డైనింగ్ హాల్. ఫుడ్ విషయంలో మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వకూడదండి. పక్క జరగమ్మా. ఎందుకంటే మనం ఎంత చేసినా కూరలో ఎంతో ఉప్పు తగ్గితే ఊరు వెళ్ళేంత వరకు మాట్లాడతారు కదా మేడం, అందుకని. రండి. కూర్చోండి. సో మిగిలిన డీటెయిల్స్ అన్ని చెప్తే. అని నాకెందుకండి చెప్తున్నారు? పెళ్ళి తనకి. మీరు అంటే శారీ కట్టుకున్నారు కదా, పెళ్లి మీకే ఉంటుంది అనుకున్నాను మేడం. సారీ. మీ పేరెంట్స్ ఒకసారి వచ్చి కలిస్తే ఆ డీటెయిల్స్ అన్ని నేను వాళ్ళతో మాట్లాడుకున్నాను. వాళ్ళ ఇంట్లో ఎవరికి పెళ్లి ఇష్టం లేదు, సో ఎవరు రారు. ఓ, మీరేం వరి అవ్వకండి. మా వాళ్ళు స్త్రీ పక్షపాతి, అన్ని వాడే చూసుకుంటాడు. కెన్ ఐ హ్యావ్ యర్ నంబర్? నంబర్ ఇమ్మని. తీసుకోండి. బాబు నిద్రపోయాడా? సాలిడ్గా. చందరి మంది చందికో వాడిని నిద్రపుచ్చడంలో నీ తర్వాత ఎవరైనా. వావ్, పెళ్ళ ఇన్నేళ్ళైనా ఇప్పటికీ నీ బాడీ టచ్ చేస్తుంటే నా బాడీలో వైబ్రేషన్స్ వస్తున్నాయి. వైబ్రేషన్ వచ్చేది నా బాడీ నుంచి కాదు, మరి నీ ఫోను. ఆ రాణి సమేత తిరింజంగోడు కడక. రే ఫనీ, నాకు నిద్ర పట్టట్లేదురా. పాట పాడినా రే ఆ అమ్మాయి గుర్తొస్తుందిరా. కష్టపడి పిల్లాన్ని పడుకోబెట్టి వచ్చాను. రే నేను నీతో మాట్లాడుతుంటే పిల్లని పడుకోబెట్టి వచ్చానంటావేంటి? ఎందుకు కదా వీడికి పెళ్లి కాదు. ఫనీ, ఏం చేయాలో చెప్పరా ఫనీ. రే వైఫ్ పక్కనే ఉందిరా. చాలా రోజుల తర్వాత కాస్త టైం దొరికింది, వస్తున్నానే. అయితే తను అడగరా నేనేం చేయాలో అని. నేను అడుగుతాను. ఫుల్ నైట్ అంతా మాట్లాడి రేపు పొద్దున ఫోన్ చేస్తా. గుడ్ నైట్. నీతోనేరా. వీడు కంగారు కట్ చేశాడు. చెప్తా. వెంబి నడుక్కుం అమ్ముడం మోమే ఓం చొల్లు మా మామ ఓ చొల్లు మా మామ. ఇప్పుడేంటి నీ బాడీ వైబ్రేట్ అవుతుంది? ఇప్పుడు నా ఫోన్. హలో మా, ఫనీ ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒకసారి ఫనీకి ఇవ్వమ్మా. అసలు ఏం కావడం నీకు? మేము మనుషులం కాదా? మాకు బతుకులు లేవా? మాకు కోరికలు ఉండవా? హార్మోన్స్ ఉండవారా? మాకు కోరికలు ఉంటాయిరా. మాకు ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది. అంటే ఏంటిరా, ఒకసారి పిల్లలు పుడితే అన్ని అయిపోయినట్టేనా? మొత్తం మూసుకొని వెళ్ళిపోవాలా? హస్బెండ్ కి ఒక వైఫ్ ఒంటరిగా దొరికితే ఎలా ఉంటుందో తెలుసా? ప్రశాంతంగా పిల్లంతో కాపురం చేసుకునేవారా ఈ దేశంలో? రేయ్, ఇంకా నాకు మూడ్ లేదు. చిరంజి కడక. Do you know every father is also a husband to a wife? వేస్ట్ ఫెలో, మెంటల్ ఫెలో. పెడే. అయ్యా, ప్రపంచంలో ఎవడు పడుకోవాలన్నా నా దగ్గరికి రావాలారా? నేనే పడుకోబెట్టాలారా? రారా నా కొడుక, రా. కథలు చెప్తే నిద్రపోరా మీరు. కళ్ళు తిరుగుతే నిద్రపోతాం, అంతే కదా? నా బతకల్ది కదా, తిప్పుతాను. అయ్యా నేను ఎట్లా తిప్పుతానే మూర్చొచ్చి పడిపోవాలి, చక్కరించి పడిపోవాలి. మళ్ళీ వారం రోజులు ఇవ్వకూడదు. నీ అయ్యా పడుకో. అక్క, అది టీ. ఏమైంది నాన్న?
మీ అందరికీ నాకు నిద్ర అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. అలాంటిది 2 రోజులైంది నిద్రపోయి. అంటే అంతకంటే ఇష్టమైంది ఏదో నీ జీవితంలోకి వచ్చిందన్నమాట. ఏంటి నాన్నది? అమ్మాయి. అమ్మాయా? అమ్మాయా? ఎవర్రా అమ్మాయి మాకు తెలియకుండా? నాకే సరిగ్గా తెలీదు, కానీ బాగా డిస్టర్బ్ చేస్తుంది పద్మమ్మ. నచ్చిందా? బాగుంటుందా? నచ్చిందంటే బాగుంటుందా అంటావేంటి? నచ్చిందిగా, మరింకే? నచ్చింది, కాకపోతే తను కాదంటే తట్టుకునే శక్తి మీ కొడుకు గుండెకి మీరు ఇవ్వలేదనిపిస్తుంది. ఏ ఆడదైనా మగాడి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ముఖ్యంగా 3. మొదటిది కేరింగ్. అంటే కడుపు చేయడం. అది క్యారింగ్, ఆ, ఇది కేరింగ్. ఓ తన ఇష్టాలేంటో అడగకుండానే తెలుసుకోవడం, తన కష్టం ఏదైనా చెప్పకుండానే అర్థం చేసుకోవడం, సింపుల్ గా చెప్పాలంటే కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవడం. తర్వాతది ధైర్యం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనల్ని కాపాడగలడు అనే నమ్మకం కలగడం. తను మన పక్కనే ఉంటే ఎలాంటి భయాలు అక్కర్లేదు అనే ధైర్యాన్ని ఇవ్వగలగడం. 3వది నవ్వు. కార్లు, బంగళాలు, 4 డబ్బులు ఎక్కువ సంపాదించేవాడు కంటే 4 మాటలతో మనసారా నవ్వించగలిగేవాడైతే చాలరా. అంతకంటే ఇంకేవీ ఎక్కువ కాదు ఏ ఆడదానికైనా. ఆ అమ్మాయి కాదంటే తట్టుకునే శక్తి నీకు మేమిచ్చామో లేదో తెలియదు గాని ఏ అమ్మాయినా ప్రేమించడానికి కావాల్సిన అన్ని లక్షణాలు పుష్కలంగా నీకిచ్చాం. రేయ్, ఆ అమ్మాయి నాకు నచ్చుతుంది కదరా? నీకు నచ్చితేనే పద్మమ్మ. నా బంగారం. హలో. హలో చిరు, ఒకసారి కలుద్దామా? ఎక్కడా? రివర్ బే. సరే. చాలా రోజుల నుంచి అనుకుంటుంది రాజ్యం. ఎవడి గౌతమ్ నా కిచ్లు? మనసులో ఉన్నదైతే చెప్పేశాను. నీ నిర్ణయం కూడా చెప్తే. హాయ్ దయా. హాయ్. హాయ్. ఇబ్బంది పెట్టానా? ఏ అలా లేదు, ఇట్స్ ఓకే. హలో. విజయ్, మనం కలిసి లా ప్రాక్టీస్ చేసాం కదా అని కొంచెం ఫ్రెండ్లీగా ఉంటే ప్రపోజ్ చేసేస్తావా? ఏంటి విజయ్ ఇది? ఇందులో తప్పే ఉంది రాజ్య, అందరూ చేసేదేగా. అంటే కలిసి ట్రావెల్ చేసామని ప్రపోజ్ చేయడం, లేదా ప్రపోజ్ చేయడం కోసం ట్రావెల్ చేయడం, అంతే తప్ప ఆ ఇంటెన్షన్ లేకుండా ఎవరు ఉండలేరా? నేను పక్కకి వెళ్తాను. చిరు, నువ్వు ఉండు. ఎవరు ఉండరు అలాగా. బీ ప్రాక్టికల్. ఎవడుంటాడు అలా? ఎందుకుండరు? చిరు ఉన్నాడుగా. ఆల్మోస్ట్ 2 months నుంచి తనతో క్లోజ్గా ట్రావెల్ అవుతున్నాను. పైగా ఎవరితోనో ఎంత క్లోజ్గా లేను. తను అనుకుంటే ఎంతసేపు నీలా ఐ లవ్ యూ చెప్పడానికి. అలాంటి ఆలోచనతో నాతో తిరుగుతున్నాడని అస్సలు అనిపించలేదు నాకు. సచ్ ప్యూర్ అండ్ హానెస్ట్ పర్సన్. తన్ని పిలిచి తన ముందు ఎందుకు చెప్పడం? మామూలుగా చెప్పుండొచ్చు కదా. నేను పక్కకి వెళ్తా. తన ముందు నీకు చెప్పాలని కాదు, నీ ముందు తనకు చెప్పాలని పిలిచాను. చిరు, నీలా జెన్యున్గా ఉన్న పర్సన్ నాకు దగ్గర అవడం నా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. నువ్వే అన్నావుగా మనసులో ఏమైనా ఉంటే చెప్పేయాలని. అన్నానా? అని ఉంటాను. మేబీ నాలాంటి అమ్మాయి కోసమే దేవుడు చిరంజీవిని సృష్టించాడు అనుకుంటా. ఎక్స్క్యూజ్ మీ మామ్. భయ్యా, నిజంగా నా ఆజ్యం మీద మీకు లవ్ లేదా? ఊరుకో భయ్యా. ఓ, అయితే ఉందా? అరే ఏం మాట్లాడుతున్నావు భయ్యా? ఉందా లేదా చెప్పండి. అరే మళ్ళీ అడిగింది అడుగుతావు. భయ్- హలో భయ్- బండి,
రెండో రింగేస్తే పని పడలేదురా నీకు వేస్ట్ ఫెలో. చిరు ఇంకా పడుకోలేదా? చిన్నప్పుడు ఇలాగే కూర్చుని దగ్గరున్న ఈ చందమామ నిజమా, దూరంగా ఉన్న ఆ చందమామ నిజమా అని చాలాసేపు ఆలోచించాను. దగ్గరే ఉంది కదా